क्या आप लोग तमाशा करे रे, హైకమాండ్ को धमकी देते బస్ కరో ఏ సబ్ అంటూ కాంగ్రెస్ నేతలకి వార్నింగ్ ఇచ్చారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. గ్రూపులు కడతాం, గూడు కుఠాణీ చేస్తాం, అధిష్టానాన్ని భయపెడతామనుకుంటే మీ ఆటలు చెల్లవంటూ హెచ్చరించారు ఖర్గే. పార్టీ గీత దాటితే వాత పెడతామన్నారు ఆయన. టీపీసీసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉగ్రరూపం దాల్చారు. అసంతృప్త నేతలపై అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై సీరియస్ అయ్యారు. కొన్ని నియోజకవర్గాల నేతలు ఫిర్యాదులు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు గ్రూపులు కడితే అధిష్టానం భయపడుతుందన్న భ్రమలు వీడాలన్నారు ఖర్గే. పార్టీ ఎవరికి భయపడదన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే పదవులు వస్తాయని ఖరాఖండిగా చెప్పేశారు ఖర్గే. ఏమైనా ఉంటే మీటింగ్లలో మాట్లాడుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇవ్వొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చారు ఖర్గే. నియోజకవర్గాల్లో నేతలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు ఏఐసీసీ చీఫ్. మరోవైపు అసంతృప్త నేతలతోనూ మాట్లాడారు ఖర్గే. వారికి కాసేపు నచ్చజెప్పి మరి కాసేపు క్లాస్ పీకారు ఖర్గే. ఇక ఖర్గేకు పోటాపోటీ నివేదికలు అందించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తమకు మంత్రి పదవి ఇవ్వాలని, తాము ఇంతవరకు పార్టీ కోసం చేసిన పనులను లేఖలో రాసి ఖర్గేకు అందించారు. వచ్చే మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం ఇవ్వాలని ఖర్గేను కోరారు మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి.